రేషన్ కార్డులు కొత్త ఇవ్వబోతున్నారు. స్మార్ట్ కార్డులు ఇవ్వబోతున్నారట. ఇక స్మార్ట్ రేషన్ కార్డులు అంటూ వార్తను జ్యోతి హైలైట్ చేసిందంటే నిజమే అవుతుంది. రాష్ట్రంలో రేషన్ కార్డులు రూపు మారుతోంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారవుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం కార్డులకు పార్టీ రంగులు పులిమేసి వాటిపై ఒకవైపు జగన్ బొమ్మ, మరోవైపు వైఎస్ రాజశేఖర బొమ్మను ముద్రించి పంపిణీ చేసింది. ఇప్పుడు వాటికి స్వస్తి చెప్పి రాజకీయ పార్టీల రంగులు లేకుండా నేతల బొమ్మలు ముద్రించకుండా కొత్త కార్డు రూపొందిస్తున్నారు. పాత వాటి స్థానంలో ఈ కొత్త కార్డులు జారీ చేయడంతో పాటు ఇకపై కొత్తగా మంజూరు చేసే కార్డులన్నీ కూడా స్మార్ట్ కార్డులుగానే ఉండనున్నాయి. బ్యాంక్ ఏటీఎం కార్డు తరహాలో క్యూఆర్ కోడ్తో ఈ స్మార్ట్ రేషన్ కార్డును రూపొందిస్తున్నారు. ఈ కార్డులు జారీకి పౌర సరఫరాల శాఖ ఇప్పటికే కసరత్తును పూర్తి చేసింది. స్మార్ట్ రేషన్ కార్డుపై ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం, మరోవైపు కార్డుదారు కుటుంబ పెద్ద ఫోటోలు ఉంటాయి. ఆ రేషన్ కార్డు నెంబరు, రేషన్ షాప్ నెంబరు తదితర వివరాలు ఉంటాయి. కార్డు వెనకవైపు లబ్ధిదారు కుటుంబ సభ్యుల వివరాలు ఉంటాయి. ఈ స్మార్ట్ రేషన్ కార్డును రేషన్ డీలర్ల వద్ద ఉండే పోస్ట్ యంత్రాల సహాయంతో స్కాన్ చేస్తే ఆ కుటుంబానికి సంబంధించిన వివరాలతో పాటు రేషన్ సరుకుల వినియోగానికి సంబంధించిన పూర్తి సమాచారం ప్రత్యక్షమవుతుంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించి ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణ కోసం ఏపీడీఎస్ ద్వారా టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు. ప్రస్తుతం ముద్రణ దశలో ఉన్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చే నెలలో పంపిణీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.